సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, కొంతమంది మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కొంతమంది మీరు సమ్వాట్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. సో ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ లైక్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ వాట్ అక్కడి నుంచి వెళ్దాం. మనకు బేసిక్గా మనం చూస్తే సాఫ్ట్వేర్ అనేది 2 parts. యాక్చువల్ గా తన్వీర్ ఉన్నాడు కదా, తన్నుకి తెలుగు రాదు, ఇంగ్లీష్ లోనే చెప్పాలి. Who is that Tanvir? Tanu. Just now he joined, right? యా. Yeah, I will call her. Okay. So basically, software is a 2 parts. One is front end and another one is back end, right? So in front end, right side. Okay. So your front end is client side and this back end is server side, right? In the middle of something is internet. It will speak between these 2 areas. Okay. Right? ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ 2 parts ఉన్నాయి. వన్ ఈజ్ క్లయింట్ సైడ్, అనదర్ వన్ ఈజ్ సర్వర్ సైడ్. దాని మన బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మధ్యలో ఇంటర్నెట్ మీడియేటర్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి డిఫరెంట్ మనకి ఏంటి ఫ్రంట్ ఎండ్ అనేది ఏం చెప్పగలం మనం? మన యొక్క కంటికి కనిపిస్తున్నంత ఈ బ్రౌజర్లు అంతా ఫ్రంట్ ఎండ్. ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్ లో ఫైలు, హోము, టెంప్లెట్స్ అని ఇలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మన కంప్యూటర్లో లేవు. ఇది ఎక్కడో ఉంది, మనకు చూపిస్తుంది. సో ఎక్కడ ఉంది ఈ డేటా అంతా? ఎక్కడ ఉంది అంటే సర్వర్లో ఉంది. సర్వర్ ఎక్కడుంది? ఇట్స్ ఎ రిమోట్ లొకేషన్. అంటే రిమోట్ అంటే ఎక్కడో చోట అట్టి పెట్టారు. అక్కడ ఈ డేటా అంతా కూడా ఏ విధంగా ఉంటుంది? మనం ఈ డేటా అంతా స్టోర్ చేసుకుంటారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇది క్లిక్ చేస్తున్నావో, ఈ క్లిక్ అనేది ఎప్పుడు మన ఆన్ క్లిక్, దీని ఏమంటాం? ఆన్ క్లిక్. ఈ క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది? మనకు ఒక రిక్వెస్ట్ వెళ్తుంది సర్వర్కి. సర్వర్ చెప్తుంది ఇంటర్నెట్ ద్వారా వెళ్ళి, అతను ఇది నొక్కాడని చెప్పి. ఇమీడియట్ సర్వర్ ఏం చేస్తుందా? అది కరెక్ట్ అయితే రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, తీసుకోండి. దీన్ని రిక్వెస్ట్ రెస్పాన్స్ ప్రాసెస్ అంటాము. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ మనకు వదిలేస్తే ఈ మిడిల్ టైర్ కూడా వదిలేద్దాం. మనకు వచ్చి బ్యాక్ ఎండ్ టైర్. ఈ బ్యాక్ ఎండ్ టైర్ అంటే ఏంటి? సర్వర్ ఎక్కడుంది? మనకు రిమోట్లో ఉంది, ఎక్కడో చోట ఉంది. సో అక్కడ ఏముందంటే డేటాబేస్. డేటాబేస్లోనే నువ్వు డేటా స్టోర్ చేయగలవు. డేటాబేస్లోనే మనం డేటా స్టోర్ చేయగలం. Hello. Hello, any question? Sorry to bother you, bro. Bro, can you tell me in English because I don't know Telugu? Yeah, actually, I have a request from our institution. It is only Telugu. Okay. Yeah, sorry, Tanu. So actually, we start as a Telugu batch. So most of the people is required in Telugu. So we are if there is if you have any troubles, so we have another plan for starting English batch. So I'll inform you for that. Okay, sure. Thank you. Just I don't want to match Telugu and English batch in one class. Okay, please mute yourself. Okay, so data is storing in the database. Now the thing is how to store the data, how to maintain the data, how to fetch the data, how to represent the data, how to transform the data. These are all the several things we have. ఇలాంటి ఈ విషయాల గురించి మనం నేర్చుకున్నాం. అంటే
డేటాని ఎలా స్టోర్ చేసి మనం డేటాబేస్లో పెట్టాలి, అలాగే డేటాబేస్ నుంచి ఉన్న డేటాని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్, అవన్నీ ఇన్ ఎర్లియర్ డేస్ అంటే పాత కాలంలో ఇంతకుముందు ఒక ఫోన్ డైరీ అనేది ఉంది. ఏబిసిడి ఆల్ఫాబెట్స్తో ఒక పుస్తకం ఉంది. సో మనకి ఏ దగ్గర ఏ నేమ్తో స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లు రాసుకునేవాళ్ళు, బి దగ్గర బి నేమ్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ పేర్లు రాసుకునేవాళ్ళు. అలా అన్ని కూడా ఒక సిస్టమేటిక్గా మేనేజ్ చేసుకునేవాళ్ళు, సిస్టమేటిక్ మేనేజ్మెంట్ చేసుకునేవాళ్ళు, ఒక సిస్టమేటిక్గా. సో అంటే మన పర్టికులర్ నేమ్, ఫోన్ నెంబర్ కావాలి ఆ పర్సన్ అనగానే అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా మనం డి, ఓకే, ఆ నెంబర్ తీసుకోవచ్చు, ఎన్ నిజాముద్దీన్ ఆ నెంబర్ తీసుకోవచ్చు. అలా ఒక ప్రాపర్గా మనం మెయింటైన్ చేసుకున్నాం. అలాగే డేటాను కూడా ఒక స్ట్రక్చరల్గా నీట్గా మనం డేటాని మేనేజ్ చేసుకోవటానికి డేటాబేస్ వాడతాం. ఇక్కడ డేటాబేస్లో మనకు వచ్చి సెవరల్ డేటాబేసెస్ ఉన్నాయి రియల్ టైం. ఎవరైతే మనకు డేటాబేస్ని ఇస్తున్నారో, ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని ఏమంటాం, డేటాబేస్ వెండర్స్ అంటాం. ఒరాకిల్ ఇస్ ఏ వెండర్. అంటే వెండర్ అంటే ఏంటి, ఒక దాన్ని తయారు చేసి ఇచ్చేవాడిని వెండర్. సో డేటాబేస్ వెండర్స్ వచ్చి మనకు ఒరాకిల్ ఇది మోస్ట్ పాపులర్, అలాగే ఐబిఎం DB2 ఉంది, అలాగే ఒరాకిల్ ఆల్సో, ఒరాకిల్ మైసీక్వెల్ కొనేసింది, మైసీక్వెల్, మోంగో డిబి, లైక్ పోస్ట్గ్రెస్ డిబి అండ్ స్నోఫ్లెక్స్, లైక్ డిఫరెంట్ డీబీస్ ఉంది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వాళ్ళ SQL సర్వర్ ఉంది, డెర్బీ డేటాబేస్ ఉంది. అలా డిఫరెంట్ డేటాబేస్ ఉన్నాయి. బట్ ఓన్లీ వన్ థింగ్, అన్ని డేటాబేస్లు కూడా సేమ్ చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉంది. ఒక్క డేటాబేస్ మనం నేర్చుకుంటే రిమైనింగ్ ఆల్ డేటాబేసెస్ మనం కెన్ ప్లే అరౌండ్, అన్ని మనం ఆడుకోవచ్చు, నో వరీస్. ఏ డేటాబేస్ అయినా ఒక్కటి నేర్చుకున్నామంటే మిగతా అన్ని మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. నాట్ ఎట్ ఆల్ నేర్చుకోకర్లే మీరు ఇంకా. సో మనం జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ ఈ ప్రాబ్లం, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒరాకిల్ మైసీక్వెల్ అలా DB2లో ఎలా అని చెప్పి మనం కొట్టంగానే మనకు తెలిసిపోద్ది. ఈజీగా మార్చేయచ్చు కొరీని, మనం కెన్ రైట్ డౌన్. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తా, SQL సరిపోద్దా, ఇంకో వేరే మనం ఏమైనా నేర్చుకోవాలా అన్న క్వశ్చన్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ వచ్చి మనకు SQL ఒక్క టోటల్గా నేర్చుకున్నాక, టోటల్గా అంటే సింపుల్గా బేసిక్స్ నేర్చుకుని ఏదో చేసేయటం కాదు, టోటల్గా నేర్చుకున్నాక నెక్స్ట్ PL SQL అని ఉంది. ఈ రెండు చేస్తేనే మీకు రియల్ టైంలో జాబ్ ఎప్పుడంటే SQL PL SQL టోటల్గా మీకు క్యాండీ ఉండాలి, మీ గ్రిప్లో ఉండాలి. సో మీరు ఆ విధంగా ప్రయత్నిస్తేనే అవుతుంది. రిమైనింగ్ డేటాబేసెస్ అంటారా, నో వరీస్, సింపుల్గా చెప్తున్నాను, నో వరీస్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొట్టగానే మీకు వివరం తెలిసిపోద్ది. మీరు వన్స్ ప్రాక్టీస్ అయిపోయినాక మీకు అర్థమైంది వేరే డేటాబేస్ మీద ఎలా వర్క్ చేయాలి ఏంటని. సో దట్ ఈజ్ మై సజెషన్. మీరు అంతేగాని వేరే డేటాబేస్ కూడా నేర్చుకోవాలి, వాటికి మనం స్పెండ్ చేయాలని డోంట్ బాదర్ అసలు అనుకోవద్దు. ఒక్క డేటాబేస్ ఏదైనా ఒక్కటి నేర్చుకుంటే చాలు. నాకు ఒరాకిల్ డేటాబేస్ ఒక్కటే వచ్చు ఫస్ట్ ఇనీషియల్గా. నేను తర్వాత ఇప్పుడు పోస్ట్గ్రెస్ మీద చేస్తా, మైసీక్వెల్ SQL మైక్రోసాఫ్ట్ సర్వర్ MS SQL మీద చేస్తాను, నెక్స్ట్ స్నోఫ్లెక్స్ చేస్తాను, మోంగో డిబి వర్క్ చేస్తాను. అలాగే వచ్చేసి ODS డేటాబేస్ అని ఉంది, ఆ డేటాబేస్ మీద కూడా వచ్చు. ఈ సెవరల్ డేటాబేస్ మీద వర్క్ చేస్తే ఎక్కడ తీసుకున్నా నీకు ఒకటే సినారియో, ఒకటే స్ట్రక్చర్ మనం రాయాల్సింది. చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉంటుంది అంతే, నో వరీస్. ఓకే, ఐ థింక్ నిజాముద్దీన్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా. యా యాక్చువల్లీ నేను ఇప్పుడు ఆల్రెడీ నౌకరీలో పెట్టాను అనమాట సపోర్ట్ తీసుకొని. నాకు DBT అడుగుతున్నారు ఎక్కువ. ఎందుకు DBT అంత డిమాండ్? DB2 DBT, D ఫర్ డాంకీ, B ఫర్ బనానా, T ఫర్ ట్రీ. అది IBM వాడికి.
సో అది వాళ్ళ IBM రిలవెంట్ ప్రోడక్ట్స్ నేను మాత్రం యాక్చువల్ గా ఉపయోగపడుతుంది. స్నోఫ్లెక్స్ మీద పెట్టాను, ఆ, కానీ ప్రతి ఒక్కరు డిపిటిని అడుగుతున్నారు. ఎక్కువ కాల్స్ డిపిటి మీదే వస్తున్నాయి. అది ఇప్పుడు నువ్వు ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మనకి ఈ ప్రాజెక్ట్ లో డేటాబేస్ వచ్చి DBT వాడుతున్నారో అదే తీసుకుంటారు. వాళ్ళ కోసం రిక్వైర్మెంట్ చూస్తారు. వాళ్ళు మనకు స్మాల్ నాలెడ్జ్ ఉంది దాని మీద, రిమైనింగ్ ఎనీ డేటాబేస్ వచ్చినా సరే మనకు వీ కెన్ సక్సీడ్, రైట్? అది వాళ్ళ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ లో వాళ్ళు అడుగుతున్నారు. నేను ఒరాకిల్ డేటాబేస్ మీద క్వరీ చేయి, నీకు సెవెరల్ కనిపిస్తాయి. ఓకే ఓకే ఓకే, అది పార్ట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్. నీకు ఆ జాబ్ రిక్వైర్మెంట్ లో మనకు కావాల్సినవి, నీకు వచ్చే టాస్క్లు ఏమున్నాయి, వాడు ఏ టాస్క్ ఇక్కడ పెర్ఫామ్ చేయాలన్న జాబ్ లోకి వచ్చినాక అనేది దాని మీద ఆ రిక్వైర్మెంట్ పెడతాడు. అంతేకాని వాడి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలంటే అవ్వదు. ఓకే, ఓకే అది క్లియర్, రైట్? క్లియర్. Right. So first of all, so this is the basic scenario. I'm trying to explain. Let's start that again. Yeah, first of all, step 1, మీకు కంప్యూటర్ ఉండాలి, ఎనీ PC, అట్లీస్ట్ i3, and install 12c exe, right? And SQL developer or Toad. ఇది ప్రీ రిక్వైజిట్స్, అంటే మనకు ముందుగా ఉండవలసినవి. ఒక కంప్యూటరు అట్లీస్ట్ i3 ప్రాసెసర్తో ఒరాకిల్ 12c ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. 12c exe ఇస్ ద లేటెస్ట్ వన్. అండ్ SQL డెవలపర్ కానీ టోడ్ కానీ టూల్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్ ఆర్ ఫ్రీ. ఈ అంటే కంప్యూటర్ ఫ్రీ కాదు. ఈ 12c SQL డెవలపర్ ఈజ్ ఫ్రీ. ఓకే, SQL డెవలపర్ ఈజ్ ఫ్రీ వర్షన్, అది ఒరాకిల్ వాడిస్తుంది. అలాగే ఇది కూడా ఫ్రీ, ఒరాకిల్ ఇచ్చేది. వెరీ బిగినింగ్ థింగ్ దిస్ ఈజ్. ఇన్ కేస్ మీకు ఇన్స్టాలేషన్ చేసుకోవటం కుదరకపోతే ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ 12c, రైట్? వాట్ ఎవర్ ఇట్ మీకు ఏదైనా మీకు ఇన్స్టాలేషన్ చేయటం కుదరలేదు, మాకు అర్థం లేదన్నా నేను హెల్ప్ చేసి పెడతాను, నో వరీస్. దట్ ఈస్ ద స్టెప్ 1. నెక్స్ట్, నా బెస్ట్ సజెషన్ యాజ్ ఎ లెర్నర్, పెన్ను పేపర్ తీసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క హైలైటెడ్ పాయింట్స్ మీరు రాసుకోండి. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒకసారి జస్ట్ రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద పాయింట్స్ ఇట్ కవర్డ్, రైట్? సో అలాంటిది ఇంపార్టెంట్ థింగ్. ఏ రోజు టాస్క్ ఆ రోజు మీరు కంప్లీట్ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఒరాకిల్ చాలా ఈజీగా కనిపిస్తుంది మీకు, అలాగే డెప్త్ ఎక్కువ కూడా, లైక్ ఏ ఓషన్. చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా డెప్త్ ఎక్కువ, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. నో వరీస్, మీకు చాలా చాలా సింపుల్గా అర్థం. ఎంత నాన్ ఐటీ వాళ్ళు వచ్చినా సరే సింపుల్గా అర్థమవుతుంది, అది ఇష్యూనే కాదు. సో ఇక్కడ నేను ఒరాకిల్ 12c లోడ్ చేశాను. నాది ప్రజెంట్ 11
11G. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఒరాకిల్ ఇనిషియల్లీ నేను నేర్చుకుని 7. ఓకే, నెక్స్ట్ 7, తర్వాత 8 అయింది, 7.5 బాబ్లబ్లా అయింది, తర్వాత 9 అయింది. వాట్ ఈజ్ 9i, రైట్? 9i తర్వాత 10G, తర్వాత 11C. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దీస్ IGC? Those are versions, right? IGC is versions. I అంటే ఏంటి? అసలు ఏమీ లేకుండా ఉంది ఏంటి అంటే, ఒక అప్లికేషన్ వాడుతున్నప్పుడు అంతకుముందు ఏంటంటే మనకు జస్ట్ నెట్వర్కింగ్ ఉంది. యూనిక్స్లో సిస్టమ్ సార్ట్ రిమోట్లో యూనిక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఒక నెట్వర్క్లో పెట్టేవాళ్ళం. ఆ ప్రాపర్ నెట్వర్క్ వర్క్ దాన్ని మనం వాడగలం. సో ఒక సిస్టంలో, ఇండివిజువల్ సిస్టంలో ఒరాకిల్ డేటాబేస్ లోడ్ చేసి వాడతాం అంతే. 7. 9i is internet based. You can access anywhere. ఇక్కడ ఒక సిస్టమ్, ఒక రిమోట్ సిస్టమ్, ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసిన ఒరాకిల్ డేటాబేస్ని మనం ఆ సిస్టానికి కనెక్ట్ అయ్యి, ఆ సిస్టానికి ఏ విధంగా కనెక్ట్ అవ్వచ్చు? త్రూ VPN, విర్చువల్ ప్రోటోకాల్ నెట్వర్క్ అంటాం. VPN ద్వారా కానీ, లేదంటే ఎట్ ద టైం VPN ఒకటే ఉంది, VPN ద్వారా కనెక్ట్ అయ్యి మనం డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే 10G ఇస్ ఎ గ్రిడ్ కంప్యూటింగ్. 9i అంటే ఇంటర్నెట్ బేస్డ్, అండ్ G అంటే గ్రిడ్ కంప్యూటింగ్. గ్రిడ్ కంప్యూటింగ్ అంటే ఒక డెడికేటెడ్ బాక్స్, ఎవరు ఒక అమెజాన్ అని, గూగుల్ అని, గోడాడీ, వీళ్ళందరూ కూడా మన సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవటానికి ఒక స్పేస్ అరేంజ్ చేస్తాం. ఆ స్పేస్ మనం హైర్ చేసుకోవాలి, కొనుక్కుని అక్కడ మన డేటాబేస్ లోడ్ చేసుకుని దాన్ని గ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా మనం వాడుతాం. 11C అంటే C అంటే క్లౌడ్. టోటల్గా డేటాబేస్ అనేది ఒరాకిల్ దగ్గరే ఉంటుంది. ఒరాకిల్ డేటాబేస్ అయితే ఒరాకిల్ దగ్గర. ఎనీ నువ్వు ఓన్గా అమెజాన్ వర్క్ స్పేస్ అంటే అమెజాన్ క్లౌడ్ స్పేస్ అని ఉంటుంది. అలాగే గూగుల్ వాడి ఉన్నాయి, డిఫరెంట్ క్లౌడ్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్ స్పేస్ మనం కొనుక్కుని అక్కడ మనం ఇన్స్టాల్ చేసి మనం మేనేజ్ చేసుకోవచ్చు. లేదా ఒరాకిల్ వాడికి, లైక్ మనం ఇప్పుడు అమెజాన్కి, లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఇలా చూస్తున్నాం మనం, నెలకి ఇంతని కట్టి, టీవీలో మనం ఇప్పుడు సెటప్ బాక్స్ కింతని కట్టి మన టీవీలో అన్ని ఛానల్స్ అలా చూస్తున్నాం. అలాగే వీళ్ళకి నెలకి ఇంతని కట్టి మనం ఆ డేటాబేస్ వాడుకోవచ్చు మనకు అవసరమైన వాళ్ళు. ఇక్కడ డేటాబేస్ మన చేతిలో ఉండదు, జస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెస్ తీసుకుంటాం. నెల మనం పే చేస్తుంటే మనకి ఇస్తాడు. మనకి ఎన్ని రోజుల వరకు అవసరం ఉందో అన్ని రోజుల వరకు తీసుకోవచ్చు, మనం వదిలేసుకోవచ్చు, నో వరీస్. బట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇది నాకు పర్మనెంట్గా కావాలంటే నువ్వైనా తీసుకోవచ్చు, లేదంటే వాడి దగ్గర నెట్టుబెట్టి మనం కంటిన్యూషన్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎయిదర్ వేస్. ఇది క్లౌడ్ అంటే వేరెవర్ ఇన్ గ్లోబల్ యూ కెన్ యాక్సెస్, గ్లోబల్లీ యాక్సెసిబుల్ డేటాబేస్. ఓకే, ఎనీ డౌట్స్ till now? Please acknowledge. Any doubts? No. ఎంత కన్ఫ్యూజన్ వచ్చినా నాకు చెప్పండి. నాకు సిల్లీ క్వశ్చన్ అయినా అడగండి, తప్పలేదు. No doubts? No. Okay. సో డేటా అంటే ఏంటి? బేసిక్గా డేటా అంటే ఏంటి? డేటా అనేది ఒక నేమ్ కావచ్చు, మన నేమ్ కావచ్చు, హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇస్ ఎ డేటా. ప్రతి ఒక్కటి డేటా. ఈ కంటికి కనిపించే ప్రతి ఒక్కటి డేటా. ఈ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. మనకు కావాలి అంటే మనం స్టోర్ చేసుకోవాలి. దానికి డేటాబేస్ వాడు.
దానికి డేటాబేస్ వాడతాం. డేటాబేస్ ఈ సిస్టమాటిక్ కలెక్షన్, ఇలా చెప్ప కదా, ఒక క్రమ పద్ధతిలో మనం డేటాని జాగ్రత్తగా లోడ్ చేసుకోవడానికి డేటాబేస్ వాడతాం. ఇక్కడ ఏం ప్రాసెస్లు ఉంటాయి మనకి? డేటాని తెచ్చుకుని స్టోరేజ్ చేసుకుని దాన్ని మ్యానిపులేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ మీకు జస్ట్ సపోజ్ మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ మారింది, దాన్ని ఏం చేయాలి? నువ్వు అప్డేట్ చేయాలి కదా. ఆల్రెడీ పాత నెంబర్ తీసి కొత్త నెంబర్ పెట్టి, సో దాన్ని మ్యానిపులేషన్. సో తర్వాత రిట్రీవల్. ఎప్పుడు నాకు డేటా, నాకు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ డేటా కావాలి, లేకపోతే ఢిల్లీలో ఉన్న ఫ్రెండ్స్ డేటా కావాలి, అలాగే వరంగల్లో ఉన్న ఫ్రెండ్స్ డేటా కావాలి. ఇలా మన డేటాని డేటాబేస్ నుంచి ఒక పర్టికులర్ సినారియోలో తీసుకోవాలి. అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పంపించాలి. ఎవరు పంపించాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జాబ్ చేస్తున్నావు, మీ మేనేజర్ అడిగాడు, నాకు ఈరోజు ఆయన సేల్స్ రికార్డు కావాలి, ఎంత సేల్స్ అయ్యింది, ఈరోజు ఎంత సేల్ మనం చేసాము అనేది నాకు రికార్డు కావాలి అన్నప్పుడు ఏం చేస్తున్నా, ఆ రోజు తీసుకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తావు? ఒక PDF ఫైల్ కానీ, ఎక్సెల్ ఫైల్ కానీ, HTML ఫైల్ కానీ, టెక్స్ట్ ఫైల్, ఇలా దాంట్లో పెట్టి మనం పంపించాలి. దాన్ని డిస్ట్రిబ్యూషన్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఇంకొక చిన్న ఇన్డెప్త్ థింగ్ ఏంటంటే, అదే ఫైల్ని మనం ఈమెయిల్ చేయొచ్చు, ఫ్యాక్స్ చేయొచ్చు, ప్రింట్ ఇవ్వచ్చు. ఈదర్ థింగ్ వీ కెన్ డూ. సో ఈ విధంగా మనం డేటాబేస్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఏ విధంగానూ డేటాని స్టోర్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా దాన్ని మార్చుకుంటూ ఉంటా, అప్డేట్ చేసుకుంటూ ఉంటా, రిట్రీవల్ చేసుకుని డేటాని మనకు కావాల్సిన విధంగా మన హైయర్ అథారిటీ అని హైయర్ అధికారులకు కానీ వాళ్ళకి కానీ పంపించడానికి మన డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ వాడుతుంది. రైట్. సో డేటాబేస్ మనది. ఇప్పుడు DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. బేసిక్ వర్డ్ వచ్చి DBMS మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మీకు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ఏంటనేది మీరు ఇప్పుడు కంగారు పడద్దు, అసలు కొంచెం పట్టించుకోవద్దు. in which enables its user to access database, manipulate data and help in the representation of the data. ఇక్కడ యాక్సెస్ చేసుకో. మీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఒక డేటాబేస్ ఉంది, దాన్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు, వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారు. కానీ మీ డేటాని వేరే వాళ్ళు యాక్సెస్ చేసి కరప్ట్ చేసి లేకపోతే డిలీట్ చేశారనుకోండి, ఏంటి ప్రాబ్లం? సో ఇక్కడ ఏంటంటే ఈ యాక్సెస్ డేటాబేస్ అనేది చాలా చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎంతలా అంటే మీరు ఒక గ్రాంట్ ఇవ్వకుండా ఎవరు కూడా మీ డేటాను టచ్ చేయలేదు. ఒక గ్రాంట్ ప్రివిలేజెస్ అని ఉంటాయి, అంటే మీ పర్మిషన్స్ ఇస్తాం. అవి లేకుండా మీ డేటాబేస్ మీ యూజర్తో ఎవరు లాగిన్ అవ్వలేదు. ఆ విధంగా దాని సెక్యూరిటీస్ ఉంటాయి, చాలా చాలా సెక్యూరిటీస్ ఉంటాయి. అలాగే మ్యానిపులేట్ ద డేటా. మనకు డేటా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనం దాన్ని తగ్గట్టుగా మన డేటాను అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. అవసరం లేని రికార్డ్స్ డిలీట్ చేసేద్దాం, అవసరం లేదు, ఈ ఫ్రెండ్ నాకు వద్దు, ఈ ఫ్రెండ్ డేటా వద్దు, డిలీట్ చేద్దాం. ఓకే, లేదంటే క్యాన్సిల్ చేసేద్దాం. అమెజాన్లో ఆర్డర్ బుక్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం. సో వాడు ఎలా ఏం చేస్తాడు? అప్పుడు ఆటోమేటిక్ డిలీట్ చేసేస్తాడు మన డేటాని. ఇది వద్దంటే అండ్ హెల్ప్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈ కాన్సెప్ట్స్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. డేటాబేస్ మేనేజ్మెంట్. ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ డేటాబేస్ యాక్సెస్ వేరియస్ యూజర్స్. అదే మనం అనుకున్నాం కదా, సెక్యూరిటీ ఇస్తుంది. వేరే యూజర్స్ మనకు టచ్ చేయకుండా ఇండివిజువల్గానే ఉంటుంది. రైట్. సో రిలేషనల్ డేటాబేస్. నెక్స్ట్ వచ్చి రిలేషనల్ డేటాబేస్ అయిపోయింది. రిలేషనల్ డేటాబేస్, RDBMS, వెరీ వెరీ ఫెమిలియర్ వర్డ్. రైట్, అందరికి తెలిసిన వర్డ్ అంటే RDBMS కదా. సో RDBMS అనేది ఎందుకన్నారు? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ జస్ట్ మనం సింపుల్గా ఒకటి చూద్దాం. స్టూడెంట్స్ తీసుకున్నాం. ఓకే, స్టూడెంట్స్ తీసుకున్నాం. స్టూడెంట్, నేను STU అంట స్టూడెంట్కి. స్టూడెంట్ నెంబర్
ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వగానే స్టూడెంట్కి ఒక రోల్ నెంబర్ ఇస్తారు, స్టూడెంట్ రోల్ నెంబర్. అలాగే స్టూడెంట్ నేమ్, అది ఫస్ట్ నేమ్ కావచ్చు, ఫస్ట్ నేమ్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఎఫ్ నేమ్ అని రాస్తాను. లాస్ట్ నేమ్, రైట్? మిడిల్ నేమ్, సంథింగ్ ఇనిషియల్, సంథింగ్ ఇస్ దేర్. జస్ట్ నేను ఆ 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, రైట్? డేట్ ఆఫ్ బర్త్ అనేది స్టూడెంట్. అండ్ స్టూడెంట్ క్లాస్ కూడా ఉంటుంది కదా, క్లాస్, ఏ క్లాస్ లో, అండ్ సెక్షన్. ఇప్పుడు ఇవన్నీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్స్, రైట్? లైక్ సమ్ డేట్ ఆఫ్ బర్త్, క్లాస్ 5th క్లాస్, ఏ సెక్షన్, ఇలా ఉంది మనకి. నా ఈ పేరెంట్, ఈ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది స్టూడెంట్ టేబుల్, ఇది మనకు స్టూడెంట్ టేబుల్. నెక్స్ట్ మనకు పేరెంట్స్ టేబుల్ ఉంది. స్టూడెంట్ నేమ్, ఇక్కడ పేరెంట్కి పిఐడి అంట. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నెంబర్, పేరెంట్ నేమ్, ఓకే, అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ ఈ పేరెంట్స్ యొక్క అడ్రస్ అనేది అడ్రస్ లైన్ 1, లైన్ 2, సిటీ, స్టేట్, జిప్. ఓకే, ఈ స్టూడెంట్ ఇక్కడ నేమ్ ఉందా, సంథింగ్, ఇక్కడ అడ్రస్ ఉంది, రైట్? అదే. ఇప్పుడు ఈ స్టూడెంట్ యొక్క పేరెంట్ ఈ టేబుల్లో ఉన్నాడు, ఇది పేరెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ యొక్క పేరెంట్ ఇక్కడ ఉన్నాడు. ఈ పేరెంట్స్ అడ్రస్ వచ్చి ఈ టేబుల్. లాజిక్ ఈజ్ సింపుల్. ఈ స్టూడెంట్ పేరెంట్ వీళ్ళేనని మనకు ఐడెంటిఫికేషన్ ఎలా? అందుకనే స్టూడెంట్ STUID అనేది మనం సపరేట్గా ఇంకోటి యాడ్ చేస్తాం. ఇక్కడ పేరెంట్ ఐడి అని చెప్పేసి ఇంకోటి యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సింపుల్. ఈ టేబుల్కి రిలేషన్ ఏంటి? ఎనీ ఐడియాస్? ఈ టేబుల్కి రిలేషన్ ఏంటి? స్టూడెంట్ ఐడి. దీనికి సంబంధం ఉంది. ఏ కాలంతో? స్టూడెంట్ ఐడి కాలంతో, రైట్? అలాగే ఈ టేబుల్కి సంబంధం ఏంటి? ఫిడ్ అంతా ఉంది మనకు. ఇక్కడ అంటే పేరెంట్ ఐడితో మన సంబంధం. అంటే ఒక టేబుల్ రిలేషన్స్ లో ఉన్నాయి, సంబంధం ఉంది ఒకదానికి ఒకటి. అందుకనే రిలేషనల్ డేటాబేస్ అన్నారు. సార్ మీరు అడగచ్చు, ఎందుకని ఈ టేబుల్స్ అన్ని డిఫరెంట్ టేబుల్స్ వేస్తారు, మాకు ఒకే ఒక టేబుల్ వేసారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ ఒక స్టూడెంట్కి ఒకటి టెంపరీ అడ్రస్, ఇంకోటి పర్మనెంట్ అడ్రస్, 2 అడ్రస్ కలెక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అడ్రస్ల దగ్గర రెండు అడ్రస్లు రాయాలి, కరెక్ట్? అడ్రస్ల దగ్గర 2 అడ్రస్ రాయాలి. అంటే ఇక్కడ 1 అని రాసి మళ్ళీ ఇంకోటి 1 అని రాసి ఎన్ని రిపీట్ చేసి మళ్ళీ ఎన్ని రిపీట్ చేసి ఇక్కడ మాత్రం అడ్రస్ మారుతుంది. అది తప్పు.
అది ఒరాకిల్ నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది. నార్మలైజేషన్ కాన్సెప్ట్ రూల్ 1 ప్రకారం ఇది తప్పు. సో అందుకని ఆ రూల్స్ మనం తర్వాత నేర్చుకుందాం. సో ఆ రూల్స్ ప్రకారంగా మనం ఈ డేటాని మనం డిఫరెంట్ ఏదైతే ఒక కేటగిరీ, సో స్టూడెంట్ సంబంధించినంత ఒక స్టూడెంట్ టేబుల్ ఉంటుంది, పేరెంట్ సంబంధించిన పేరెంట్ టేబుల్ ఉంటాయి, అడ్రస్ సంబంధించిన అడ్రస్ టేబుల్, అలా దేనికి దాన్ని కేటగరైజ్ చేసి సపరేట్గా మనం టేబుల్లో పెట్టి, అప్పుడు పెట్టినప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్లో డేటా మనం తీసుకోవాలి. ఈ స్టూడెంట్ పేరెంట్ మనం తీసుకోవాలి కాబట్టి ఆ రెండు కూడా ఒక సంబంధం ఉండాలి. లేదంటే మనకు తెలియదు ఏ స్టూడెంట్ పేరెంట్స్ వీళ్ళు అని మనకు తెలియటానికి ఒక చిన్న లింక్ ఇస్తాం. ఆ లింకే వచ్చేసి మనకు రిలేషన్ క్రియేట్ చేస్తుంది ఈ టేబుల్కి. ఈ విధంగా టోటల్ అప్లికేషన్లో ఉన్న అన్ని టేబుల్స్ కూడా ఒకదానికి ఒకటి రిలేషన్లో ఉంటాయి కాబట్టి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నారు. ఆమె క్లియర్? Yes, sir. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ అడగండి, అడగకపోతే నాకు బోర్ కొడుతుంది. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్, సో అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను నేను. ఆర్డిబిఎంఎస్ ఇలాగూ ఒక డిఫరెంట్ టేబుల్స్ తీసుకున్నాం. ఆర్డిబిఎంఎస్, సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కస్టమర్ కీ నుంచి ఇక్కడ ఆర్డర్ కీకి ఈ విధంగా ఈచ్ టేబుల్ వచ్చి మనకు ప్రతి ఒక్క టేబుల్ వచ్చి ఏ విధంగా మ్యాప్ అవుతుంది, లింక్ అవుతుంది అనేది ఒక రిలేషన్ ఎలా క్రియేట్ అయింది అనేది మనం చూపించాం. రైట్. నెక్స్ట్ ఎస్క్యూఎల్. అసలు మనం ఎస్క్యూఎల్ అని అంటాం. సో ఎంతమంది తెలుసు దీన్ని సీక్వెల్ అని కూడా అంటారని? ఎంతమందికి తెలుసు I know. సీక్వెల్ అంటారని? I know. ఓకే, ఇంకా ఎవరికి తెలీదా? సో సీక్వెల్ అని కూడా అంటాము. ఎందుకు సీక్వెల్ అంటాం? రైట్. సో ఇప్పుడు సీక్వెల్ అనేది దీనికి చిన్న హిస్టరీ ఏంటంటే, బేసికల్గా ఐబిఎం నుంచి ఈ డొనాల్డ్ అనేవాళ్ళు, రేమన్స్ అనేవాళ్ళు ఇద్దరు కూడా యుఎస్ మిలిటరీకి వెళ్ళారు. ఎందుకని వెళ్ళారంటే యుఎస్ మిలిటరీ వాళ్ళు మాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది మీతో మాట్లాడాలని చెప్తే వీళ్ళిద్దరు వెళ్ళారు 1970s. వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకున్నారు. ఓకే, సో చేసుకున్నాక వీళ్ళు ఒక అప్లికేషన్ తయారు చేసి ఒక సింపుల్ అప్లికేషన్ వాళ్ళకి ఇచ్చారు. సో అది సెట్ అవ్వదని వాళ్ళకి తెలుసు, చేసింది వాళ్ళిద్దరు కాదు. సెట్ అవ్వాలో వచ్చేసారు. ఇది అవ్వలేదు అని చెప్పి ఐబిఎంకి రిపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. ఆ రిక్వైర్మెంట్ టోటల్గా వాళ్ళిద్దరూ తెలుసు కాబట్టి ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వీళ్ళు స్టార్ట్ చేశారు. స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ కొరీ లాంగ్వేజ్ దాని నేమ్ వచ్చి అది తీసుకుని వెళ్ళి మిలిటరీకి ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ అయింది వరకు. ఓకే, సో తర్వాత సెవరల్ థింగ్స్ హ్యాపెన్స్ అండ్ ఫైనల్లీ ఇది వరాకి కార్పొరేషన్ అయింది. కానీ సీక్వెల్ ఎస్క్యూఎల్ అని ఎందుకు అన్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అది ఒక బ్రిటిష్ కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్. అందుకని వాళ్ళు క్లెయిమ్ చేశారు సీక్వెల్ అనేది వాడకూడదు, అది మాది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ కొరీ లాంగ్వేజ్ అని మార్చేసుకొని సీక్వెల్ని తీసేసారు. సో బట్ స్టిల్ నేను ఇప్పుడైతే ఎవరికైతే నేను సిన్స్ బిగినింగ్ నా కెరియర్ మొత్తం కూడా యుఎస్ క్లయింట్స్ వాళ్ళందరూ కూడా సీక్వెలే అంటారు.
ఎస్క్యూఎల్ చాలా వరకు అనరు. మ్యాక్సిమం పీపుల్ వచ్చేసి సీక్వెల్ అంటారు. సో ఈ విధంగా మనకు దాని నేమ్ సీక్వెల్ అయింది, రైట్? దిస్ ఇస్ నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్, అంత అవసరం లేదు మనకి ఇది. నెక్స్ట్ పోతే ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు యూజర్ అన్న, ఎవరి యూజర్? మనక ఎస్క్యూఎల్ PL/SQL లో మనకి జాబ్ కేటగిరీస్ ఎలా ఉంటాయంటే, ఒకటి DBA, 2 డెవలపర్. ఎస్క్యూఎల్ డెవలపర్ అంటారు లేదా DBA అంటారు. DBA అంటే డేటాబేస్ మేనేజ్మెంట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. టోటల్ DBA డేటాబేస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్. డెవలపర్ వచ్చేసి మనక SQL క్వరీస్ రైటింగ్ కానీ, SQL క్వరీస్ రైటింగ్ కానీ, అప్డేట్స్ రైటింగ్ కానీ. అప్డేట్స్ ఎలా రాస్తాము? PL/SQL రాస్తాం. PL/SQL అంటే దీనికి ఎక్స్టెన్షన్, ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. SQL ఒక్కటి మీకు తెలిస్తే, SQL ఒక్కటి తెలిస్తే మీకు మనకున్న జావాను కొంచెం పక్కన పెడితే, జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ లాంగ్వేజ్ కానీ, లైక్ గ్రూవీ స్క్రిప్టింగ్ కానీ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చి మనకు చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చి డెడ్ ఈజీ లాంగ్వేజెస్ కూడా మనం ఈజీగా నేర్చుకోగలం. ఎందుకంటే దీని స్ట్రక్చర్ అలాగే ఉంది. మనకి ఇంతకుముందు అనేవాళ్ళం సి ఒకటి తెలిస్తే సార్ మిగతా లాంగ్వేజ్ వచ్చేస్తాయి. ఎందుకని? కాన్సెప్ట్ ఒకటే. ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కాన్సెప్ట్ ఒకటే. అదే నేను చెప్పింది మీకు. ఏ డేటాబేస్ తీసుకున్నా కాన్సెప్ట్ ఒకటే. SQL queries రైటింగ్, PL/SQL ప్రోగ్రామ్స్ రైటింగ్. సో మోర్ ఓవర్ అదర్ డేటాబేస్ కన్నా ఒరాకిల్ డేటాబేస్ ఎందుకు స్ట్రాంగ్ అంటే, వీటి సపరేట్ ఓన్ PL/SQL ఇంజిన్ ఉంది. సో అది మచ్ మోర్ ఫాస్టర్ టు చాలా వెరైటీ కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్పీడ్గా మనకు వర్క్ అవుతుంది. డేటాను ట్రాన్స్ఫార్మ్ ఒక చోట నుంచి ఇంకో చోట పంపించలేదు. డేటాను అప్డేట్ చేయొచ్చు, డేటాను డిలీట్ చేయొచ్చు, రకరకాల రిక్వైర్మెంట్స్. అన్ని రిక్వైర్మెంట్లని ఒకే PL/SQL ప్రోగ్రామ్లో మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, మీకు ఒక ఎక్సెల్ ఫైల్లో నా డేటా ఉంది, దీన్ని తీసుకొచ్చి అరాకల్ డేటాబేస్లో వేసేస్తాం. దానికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అక్కడ PL/SQL చాలు. బయటతో జావాలో ఇంత పెద్ద ఫైల్ రాస్తాం, దాన్ని రాసి జావా మీద మీరు జావా రన్ అవ్వాలంటే ఒక సర్వర్ కావాలి. ఇండివిజువల్గా జావా ప్రోగ్రామ్ రన్ ఒక సర్వర్ తీసుకుంటాను. అలా మనకు అలాంటివి అక్కడ దీనికి ఎన్ని బిల్డ్ చేయదు. ఇప్పుడు మీరు ఏవైతే చిన్న వరాకిల్ డేటాబేస్ ఫ్రీవే, మనం ఎవరైనా లోడ్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టకుండా ఫ్రీగా దొరుకుతుంది. అది లోడ్ చేసుకుంటే PL/SQL వర్క్ చేయొచ్చు, SQL వర్క్ చేయొచ్చు. నో వరీస్, ఏ ప్రాబ్లం లేదు. మన SQL అప్ టు ది టాప్, మనం ఎంతవరకు నేర్చుకోగలం అంతవరకు నేర్చుకోవచ్చు. PL/SQL కూడా మనం ఎంతవరకు ప్లే చేయగలం అంతవరకు ప్లే చేయవచ్చు. కమింగ్ టు ద పాయింట్, ఈ స్కీమా అంటే ఏంటంటే, మనం అనుకున్నట్టు యాక్సెస్ కంట్రోల్ అన్నాం ఇంతకుముందు. డేటాబేస్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఒక డేటాబేస్ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా ఒక మైండ్లో మీకు డేటాబేస్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్ ఉంది. సో ఇప్పుడు ఇది నా డేటాబేస్ అంటే, డేటాబేస్ సింబల్ అంటే ఇలా ఉంటుంది కదా బేసికల్గా. ఎవ్రీబడి వస్తుంది, అందరూ అనుకునేది డేటాబేస్ సింబల్ ఇది. ఓకే, రైట్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సో దిస్ ఈజ్ మై డేటాబేస్. నేనేమంటాను, ఇది నా డేటాబేస్ అంటే, ఇది మొత్తం నా డేటాబేస్. ఈ డేటాబేస్లోనే వెరీ సింపుల్, వెరీ చిన్న పార్ట్లో, ఇంకా చాలా చిన్న పార్ట్లో ఈ టేబుల్స్. ఓకే,
లేదంటే మోర్ క్లారిటీ. ఇది నా డేటాబేస్. ఈ సెల్లో కూడా చాలా చిన్న పార్ట్లో మనకి ఈ టేబుల్స్ ఉన్నాం. టేబుల్స్ ఇక్కడ ఇది ఏ యూజర్, ఇది బి యూజర్, సి యూజర్, డి, ఈ డేటాబేస్ ని మనం ఒక గదులుగా విభజించాం. విభజించి వీటికి ఒక పేరు పెట్టాం. ఏ the user, right? User also nothing but a schema. దీన్ని స్కీమా అని కూడా అంటారు. మీరు నెట్లో చూస్తే ఈ యూజర్ నథింగ్ బట్ ఏ స్కీమా అంటాం. మీరు నెట్లో చూసినట్టయితే స్కీమా, వాట్ ఈస్ మీన్ బై స్కీమా అని కొడితే మనకు కనబడేది అంటే స్కీమా ఇస్ నథింగ్ బట్ ఏ యూజర్ అండ్ ఈజ్ యాక్సెసిబుల్ డేటా. నా పాయింట్ రైట్, అది కాదు. సో మనకి స్కీమా అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అండ్ యూజర్ ఈజ్ కాల్డ్ ఏ స్కీమా. యాక్చువల్గా స్కీమా ఏ కలెక్షన్ ఆఫ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏ యూజర్. మీకు సంబంధించిన అన్ని ఆబ్జెక్టులు ఇక్కడ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని స్కీమా అంటాం. రియల్ టైం ఫ్యాక్ట్. నార్మల్గా మీకు ఏమొచ్చింది ఆన్సర్ అంటే ఎస్కేఎం ఇస్ నథింగ్ బట్ యూజర్. లేదంటే యూజర్ ఇస్ నథింగ్ బట్ స్కేమా అని. నో, ఇది రియల్ ఫ్యాక్ట్. మీకు సంబంధించిన అన్ని ఆబ్జెక్టులు మీ టేబుల్, మీకు సెవరల్ టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఆ టేబుల్స్ మీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీ ప్రిన్సిపల్ ప్రోగ్రామ్స్ రాశారు, ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సీక్వెన్స్ రాశారు, ఇక్కడ ఉంటాయి. ట్రిగ్గర్స్, ప్రొసీజర్స్, ప్యాకేజెస్, ఫంక్షన్స్, ఇండెక్సెస్ అన్నీ కూడా మీ ఆబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి. ఇది యూజర్ నేమ్తో ఇక్కడ లోడ్ అయ్యింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక డేటాబేస్ అనుకోండి, మీ ఇల్లు. అందులో డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. కిచెన్, బెడ్రూమ్, హాల్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, డైనింగ్ హాల్ అండ్ రీడింగ్ హాల్, సబ్ హాల్ అట్లా. సో మీకు ఒక రూమ్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెడ్రూమ్ ఎలా కేటాయింది అలా ఇచ్చేసారు, అది నీ బెడ్రూమ్. సో అక్కడ నీ థింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ స్కీమా. నీ థింగ్స్ అన్నీ, నీ కంప్యూటరు, నీ బెడ్, షెల్ఫ్, బుక్స్, ర్యాక్స్ అన్నీ అలా పెట్టేసి, అంటే నీ ఓన్ థింగ్స్ అన్నీ కూడా నీకు నీ రూమ్లో ఉంటే లాక్, ఎవరు దాంట్లో రాలేరు. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్కీమా. దాని పేరేంటి? నీ పేరు. సో దట్ ఈస్ స్కీమా. నేమ్ ఈజ్ యూజర్ నేమ్. ఎలాగ యూజర్ నేమ్తో మనం కాల్ చేస్తాం స్కీమాని. స్కీమా స్కీమా పేరు లేకుండా దీన్ని కాల్ చేయలేం కదా. ఇప్పుడు రూమ్ ఇచ్చారంటే ఆ రూమ్ ఎవరిది అంటే దానికి ఒక పేరు ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా స్కీమాకు ఒక నేమ్, ఆ నేమ్ మనం తెలుస్తాం, దాన్ని యూజర్ అంటే. డౌట్ క్లియర్ అయిందా అవ్వలేదా? అర్థమైంది, అర్థం అవ్వలేదు కాన్సెప్ట్? కాన్సెప్ట్ అర్థమైందా? ఉన్నారా లేరా? ఎవరు మాట్లాడతలేదు, ఒక్క నిజాముద్దీన్ తప్ప. అర్థమైంది, అర్థం అవ్వలేదు మీకు? ఓకే. సో ఈ విధంగా మనం స్కీమాని డిఫైన్ చేస్తాం. స్కీమాని డిఫైన్ చేయాలంటే అసలు ఫస్ట్ డేటాబేస్ ఉండాలి. ఓకే, డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ నేమ్ XE అంటే ఎక్స్ ప్లస్ ఎడిషన్. నేను వాడుతుంది ఏంటి? XE, దాని పేరు XE ఎక్స్ప్రెస్ డేటాబేస్ వాడుతుంది. సో
అంటే ఇంకా డెప్త్కి తర్వాత దాని గురించి తర్వాత చెప్తాను. సో అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరు మనకు మేజర్? మన ఫాదర్ కదా. మన ఫాదర్ ఉన్నది ఇక్కడ డేటాబేస్ వచ్చేసి సిస్టమ్. ఎవరు? సిస్టమ్. యూజర్ వచ్చి సిస్టమ్. ఈజ్ ద టాప్ యూజర్. అంటే ఇతనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. నీకు ఒక రూమ్ అలొకేట్ చేయాలంటే సిస్టమే ఇవ్వాలి, స్కీమా అలొకేట్ చేయడానికి. సిస్టమ్ నుంచి మనం ముందు సిస్టమ్కి కనెక్ట్ అయ్యి మనం ఆ తర్వాత మనం ఒక యూజర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం వర్క్ చేసుకోవాలి. కానీ సిస్టంలో వర్క్ చేయొచ్చు దయచేసి. సిస్టమ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ యూజర్. అక్కడ ఒరాకిల్ సాఫ్ట్వేర్ సంబంధించిన టేబుల్స్ ఉంటాయి. డోంట్ డిస్టర్బ్ దోస్ టేబుల్స్. ఆ టేబుల్స్ సపోర్ట్ చేయొచ్చు. ఓకే, ఎలా మనకు యూజర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను 1 by 1 చెప్తా ఉంటాను. సో మీన్ వైల్ మీరేం చేస్తారు, మీరు ఒక ల్యాప్టాప్ కుదిరితే ఒరాకిల్ ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉంది. Am I clear? యా జీ. Yeah. So, Mohan, shall we wrap up? సార్ దాంట్లో టుమారో ఆల్సో ఇట్ విల్ బి డెమోనా?